తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్నటికెళ్ళి చాలామంది డబ్బులు వచ్చిన వారు సంతోషంగా టెస్ట్ చేస్తుండ్రు. కానీ డబ్బులు రాని వాళ్ళు కూడా చాలామంది ఇంతవరకు రిటైర్డ్ అయ్యి 2 ఏళ్ళు గడిచినా ఒక్క పైసా కూడా రానోళ్ళు చాలామంది మెసేజ్ చేసిండ్రు. అందులో సూర్యనారాయణ గారు ఒకరు, శ్రీనివాస్ గారు ఒకరు, మరి మూర్తి గారు ఒకరు, దేవేందర్ రెడ్డి గారు, మరి హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్గా ఉన్నటువంటి పోలీస్ డ్రైవర్గా ఉండే ఆయన మొన్నటి దినాన హార్ట్ ఆపరేషన్ అయింది. బైపాస్ సర్జరీ ఆల్రెడీ అయింది. మళ్ళా ఒక సర్జరీ ఆయనకు యశోద హాస్పిటల్లో జరిగింది. ఆరోగ్య భద్రత అంటే ఈహెచ్ఎస్ కిందకి వస్తుందేమో అనుకొని వాళ్ళు పోయి అయినరు. తీరా చూస్తే కండిషన్ సీరియస్ అయింది, చేసుకోవాలి, డబ్బులు అయితే ప్రభుత్వం దాని కింద మేము చేయమని చెప్పిండ్రు. పాపం వాళ్ళు అప్పు సప్పు చేసి చేసుకున్నారు. మూర్తి గారు కూడా యశోదాలో అడ్మిట్ అయిదామని పోయినరు. ఆయన కార్డు జల్లలే, ఎక్కడ కూడా డబ్బు పుట్టపోయేటప్పుడు ఆయన వాపస్ ఇంటికి వెళ్ళిపోయిండు. కానీ ఖచ్చితంగా సోమవారం రోజు అడ్మిట్ కావాలి. ఆయన పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది. ప్రభుత్వం ఈరోజు పెద్ద మనిషితోని పెద్దన్న పాత్ర పోషించి పెద్దన్న లెక్క ఆలోచించి 42 సంవత్సరాలు మన దగ్గర ప్రభుత్వంలో ఉద్యోగం చేసిన మనం నమ్మి మన దగ్గర దాచుకున్న డబ్బు వాళ్ళకి సకాలంలో ఇవ్వాలి. ఈరోజు ఆల్రెడీ మన అకౌంట్లో 99 మరణాలు మన అకౌంట్లో వేసుకున్నాము. వాటందరూ కూడా ఈరోజు మరి మనము బాధ్యత వహించాల్సి వస్తూ ఉంది. కాబట్టి అంతేకాకుండా ఈరోజు మరి చాలామందికి డబ్బు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు. రాని వాళ్ళు మెసేజ్లు పెట్టినప్పుడు మరి వచ్చిన వారి తన సంతోషంగా అంటే రాని వారి మెసేజ్ చూసినప్పుడు ఇంకా కొంచెం బాధగా ఉంది. ఈరోజు మరి నేను ఈ నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్లది గురించి ఈరోజు పోలీస్ అసోసియేషన్ ఉన్నది. మరి ఓడీల కింద వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. మరి ఈరోజు అసలు మీకు ఓడీ దేనికి కోసం వస్తుంది? ఇంతమంది ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు మీరు మౌనంగా ఉండి మీరు మరి పదవులను మాత్రం మీరు ఈరోజు ఒక క్యాబినెట్ పదవులు లెక్క మీరు ఎంజాయ్ చేయడం ఎంతవరకు సబబు? ఈరోజు ప్రభుత్వానికి మరి ఉన్నతాధికారులకు మౌత్ పీసులు లెక్క ఈరోజు మారి వాళ్ళకు వత్తాసులు కలిపి అసలు ఎక్కడైనా మీకు గలం వినబడ్డదా? ఎక్కడైనా మీ గొంతు వినబడ్డదా? ఎక్కడైనా ఈరోజు మీరు మాట్లాడినరా అంటే ఎక్కడ కూడా మీరు ఇవాళకి ఇక్కడ మాట్లాడలేదు. కనీసం ఇక్కడ ఒక పరామర్శ లేదు, ఒకరిని వెళ్ళి కలవడం లేదు. నేను చెప్పిన వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాళ్ళని కలిసి వాళ్ళ పరామర్శించి వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకోవడం జరిగింది. కేశవనాథ్ గారు మరి భారతదేశం మొత్తం విదేశాలు తిరిగి మరి మన దేశం యొక్క సంస్కృతి గురించి మరి అక్కడ అనేకమైన ప్రదర్శనలు ఇచ్చి ఈరోజు దేశ విదేశాల్లో మన దేశానికి మంచి పేరు తెచ్చి మరి ఎంతోమందితోని మరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి బెడ్ రిడన్ అయినప్పుడు ఏ అసోసియేషన్ మీద ఎవరు చూసిండు? కొన్ని ఫోన్లు దీనిపైన నేను రాత్రి చెప్పినట్టుగా ఇవాళ కూడా నేను ఒకవేళ మరి ఒక మేడం రిటైర్డ్ టీచరు, ఆమెకు క్యాన్సర్ 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది. అప్పటికి దాదాపు 25-30 లక్షలు ఖర్చు అయిపోయినాయి. చేతుల రూపాయి చిల్లిగా అవ్వలేదు. మళ్ళీ నేను కీమోకు వెళ్ళాలి కాబట్టి జర సబ్జెక్ట్ మాట్లాడాలని 11 months కింద ఆమె చేసింది. రాత్రి చెప్పినట్టుగా ఇదే గారు కిడ్నీ ఇష్యూస్, ఈ విధంగా చాలామంది, నేను ఇందాక కేశవనాథ్ గారు చెప్పిన, సూర్యనారాయణ గారు చెప్పిన, శ్రీనివాస్ గారు చెప్పిన, ఈ విధంగా చాలామందిని పోయినప్పుడు ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. హ్యూమన్ రైట్స్ వయలేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఉద్యోగులలో. ఉద్యోగ సంఘాలు ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ తరఫున మనం నిలబడాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. ప్రభుత్వం ఏ విధంగానైతే మోసం చేసిందో వీళ్ళకు ఆ మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేరు ప్రఖ్యాతల కోసమో లేకుంటే రాజకీయ లబ్ధి కోసమో మేము ఇది చేయలేదు. పూర్తిగా మానవత దృక్పథంతోనే చేసిన. ఈరోజు ఒక ఇష్యూ చూసిన తర్వాత ఇంకో ఇష్యూ EPS 95 కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పెన్షన్, దాన్ని చూసిన వాళ్ళతో కొట్లాడుతుంటే ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఈరోజు వాళ్లకు జీతాలు లేని పరిస్థితి. 4 నెలలకి 5 నెలలకి జీతాలు లేవు. ఏజెంట్లు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఈరోజు వాళ్ళని దోచుకుంటా ఉన్నాయి. ఈరోజు సగానికి సగం కూడా జీతం లేని పరిస్థితులలో వాళ్ళు ఈ విధంగా అనేకమైన అంశాలు నాకు దీని ద్వారా వచ్చింది. అంతేకాకుండా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళ డ్యూటీలు అపాయింట్మెంట్ చేయకుండా వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. 25,354 పోస్టులు మార్చి 31 వరకు రిటైర్డ్ అయితే ఇప్పటి వరకు వాటికి నోటిఫికేషన్ లేదు. 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. ఆల్రెడీ 11,000 వేకెన్సీలు ఉన్నాయి. 21 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాల నడుస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాలకి నోటిఫికేషన్ లేదు టీచర్లకు. ఇక మిగతా పోస్టులకు పోలీసులకు వాటికి 4 సంవత్సరాలకి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఈరోజు వయోపరిమితి పెంచి వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇచ్చి ఆ ఖాళీలు మొత్తం రిటైర్ అయిన ఖాళీలు వెంటనే వాళ్ళతో భర్తీ చేయాలి. 20,000 30,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
36 సంవత్సరాలు మరి కానిస్టేబుల్కు, ఎస్ఐకి 37 సంవత్సరాలు పెంచి మరి 25,000 పోస్టులు రిలీజ్ చేయమని. అంతేకాకుండా ఈరోజు మన డిఓ పోస్టులకు కానీ, డిప్యూటీ డిఓలకు, వేరే పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ఉన్న ఖాళీలన్నిటికీ కూడా వెంటనే 49 సంవత్సరాల టీచర్లకు, ఇవన్నిటికీ డిఎస్సీలకు 49 సంవత్సరాల వయోపరిమితి పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అని ఈ ఈ రిటైర్డ్ ఉద్యోగులకు వెళ్ళి పోరాటం చేస్తూ ఉంటే నా అబ్జర్వేషన్స్ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మరి ప్రభుత్వం ఎవరి సేవలకు అందిస్తుందని చెప్పేసి ప్రతిదీ పరిశీలన చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈరోజు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మీరు ఆలోచన చేయండి, మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 2.5 సంవత్సరాలు మీకు ఈరోజు శాపాలతోనే నిండారు. అవి మీకు మంచిది కాదు, మీ పిల్లలకు మంచిది కాదు, రేపు ఈ రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఈరోజు రిటైర్ అయిన వారి శాపాలు మనకు తాకద్దు, మనకు దేశానికి మంచిది కాదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. అంతేకాకుండా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా డ్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ప్రభుత్వం వెంటనే రేపటి దినాన క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మీరు చర్చించండి. మిగతా బకాయిలు మనం ఏ విధంగా ఇద్దాం, అదొక పథకం కాదు, ప్రభుత్వాన్ని నమ్మి మీ దగ్గర దాచుకున్న సొమ్ము. కాబట్టి అవి 2 సంవత్సరాలు మీరు వాడుకున్నారు, ఈరోజు వడ్డీ లేకుండానే అవి ఇస్తూ ఉన్నారు. అయినా కానీ ఎవరు మాకు దీనికి ఇన్ని రోజులు వాడుకున్నారు కాబట్టి మాకు వడ్డీ ఇవ్వమని చెప్పి ఎవరు కూడా ఈ డిమాండ్ చేస్తలేరు. అసలు ఇస్తే చాలు అనే కాడికి ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొంతమందికి కమ్యూటేషన్ ఇస్తే, కొంతమందికి జీపీఎఫ్, కొంతమంది జీపీఎఫ్ ఇస్తే, కొంతమందికి లీవ్ ఎన్కాష్మెంట్, అసలు ఒకటి ఇస్తే ఇంకొకటి ఇవ్వకుండా తక్కిన ఇంకా కొన్ని పెండింగ్లో పెట్టిండ్రు. టోకెన్ నెంబర్లు ఇచ్చిండ్రు. టోకెన్ నెంబర్లు ఇవ్వడం అంటే పైసలు ఇచ్చినట్టే. ఈరోజు అదొక చెక్ లెక్కనే. చెక్ ఇస్తే టోకెన్ నెంబర్ వస్తుంది, టోకెన్ నెంబర్ వస్తే నెక్స్ట్ పైసలు వస్తాయి. కాబట్టి టోకెన్ నెంబర్ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ డబ్బులు అంతలేవు. ఇంకోటి నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రిటైర్ అయిన వాళ్ళ పైసలు వచ్చిన దగ్గర మీరు దయచేసి వాళ్ళ దగ్గర ఈరోజు చాలామంది డబ్బులు అడుగుతూ ఉన్నారంట. ఆ విధంగా అది మానుకోండి. అది వాళ్ళు కష్టపడి పైసలు వచ్చే డబ్బులు దయచేసి ట్రెజరీ డిపార్ట్మెంట్లలో ఎవరన్నా వీళ్ళు రిటైర్మెంట్ పైసల కోసం మీరు డబ్బులు ఎవరైనా అడిగితే వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ 2 పంపండి. వాళ్ళ ఫోటోలు సహా వాళ్ళ జెండాకి ఎక్కిలో మాత్రం ఖాయం. ఎందుకంటే ఇది నేను ఇన్ని రోజులు 11 నెలలకెళ్ళి మేము నిర్వారంగా పోరాటం చేసిన ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా వాళ్ళు ఇస్తామన్నా కానీ వద్దాంలే, మా జేబులోకి వెళ్ళి నేను పెట్టుకొని మేము ఉద్యమం చేసిన చాలామందిని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇటువంటిది మీకు జీతాలు, ఇది మీరు చేయాల్సిన డ్యూటీ, మీరు చేయాల్సిన నౌకరు. ఈరోజు మీరు చేయాల్సిన డ్యూటీకి మీరు జీతం తీసుకుంటున్నారు, డిఎల్ తీసుకుంటున్నారు. పైగా ఈరోజు రిటైర్ అయిన వారి గురించి పైసలు ఆశపడి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇది నేను చాలా సీరియస్ తీసుకుంటా. ఎక్కడైనా తీసుకుంటున్నా అని చెప్పి నాకు సమాచారం వస్తూ ఉంది, ఖచ్చితంగా ఆఫీసులకు దగ్గరకు వచ్చి ఆఫీసర్కు మాత్రం మంచి శాస్తి జరుగుతుంది. అక్కడ దాకా మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి ఈ పద్ధతి ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళు అందరినీ నేను హెచ్చరిస్తున్నా, చాలా సీరియస్గా ఉంటుంది. మీరు ఏసీబీ వాళ్ళకు దొరకకుండా, విజిలెన్స్ వాళ్ళకు దొరకకుండా చేస్తుండొచ్చు, కానీ నాకు అవన్నీ నా దగ్గర పనిచేయి, డైరెక్ట్ నా దగ్గర వేరే తీరుగా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అవి మీరు వెంటనే మానుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా ఈరోజు హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ప్రభుత్వం రేపు ఖచ్చితంగా క్యాబినెట్ సమావేశాల్లో దీని గురించి చర్చించి వెంటనే మిగిలిన బకాయిలు మొత్తం వాళ్ళకు ఏకకాలంలో వాళ్ళందరూ కూడా చెల్లించాలని, అప్పటిదాకా ఉద్యమం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎక్కడ కామా ఫుల్ స్టాప్లు కూడా ఉండవు. కాబట్టి మీరు వెంటనే ఇవ్వాలి. ఇది ఒక ప్రాక్టీస్ కావద్దు. ప్రాక్టీస్గా మారితే ఇది దేశానికి చాలా పెద్ద ప్రమాదం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.